ఫ్రాక్షన్స్ టాపిక్‌లో మోడల్ నంబర్ 15. ఒక భిన్నం మరియు దాని విలోమాల మొత్తం 225/66 అయిన ఆ రెండు భిన్నాలలో పెద్దదేది? The sum of a fraction and its reciprocal is 225/66. Then find the larger fraction. ఈ 225/66ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా కన్వర్ట్ చేద్దాం. ఏమవుతుంది? 66 ఇంటూ 2, 60 ఇంటూ 2 120, 6. సో ఒక భిన్నం అనేది నేను a/b తీసుకుంటా. దీని యొక్క విలోమం ఏమవుతుంది? b/a అవుతుంది. అంతే కదా! దీని యొక్క రెసిప్రోకల్ ఏంటి? b/a. సో ఈ రెండిటి యొక్క మొత్తం ఎంత అంట? 225/66 అన్నాడు. 225/66 అంటే 157 వచ్చింది. 157/66. సో 157 ఇక్కడ చూడండి, దీని యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ఇంటూ a స్క్వేర్ ప్లస్ b ఇంటూ b స్క్వేర్ బై ab. సో 157/66 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే, ఈ న్యూమరేటర్తో డినామినేటర్తో మ్యాచ్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 157, తర్వాత ab ఈక్వల్స్ టు 66 అవుతుంది. అంటే ఏ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది 66 వచ్చి వాటి యొక్క వర్గాల మొత్తం అనేది 157 వస్తుందో మనం చూడాలి. ఇప్పుడు 1,66 అనేది 1 ఇంటూ 66 అనేది 66 వస్తుంది. కాకపోతే దీని యొక్క వర్గాల మొత్తం, ఈ రెండు సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అనేది 157 అనేది రాదు. ఎందుకంటే 1 స్క్వేర్ అనేది 1 స్క్వేర్ 66 స్క్వేర్ అంటే 157ని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పేరు అనేది కాదు. నెక్స్ట్ 2 ఇంటూ 33 అనేది 66 వస్తుంది. కానీ వీటి యొక్క వర్గాల మొత్తం అనేది ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ 33 అంటే 157ని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 3 ఇంటూ 22 అనేది ఉంది. 3 స్క్వేర్ అంటే 9, 22 స్క్వేర్ అంటే మళ్ళీ 157ని దాటిపోతుంది. కాబట్టి ఇది కూడా కాదు. 4కి ఏం పేరు లేదు కాబట్టి 5కి తర్వాత 6లో వస్తుంది. చూడండి, 6 ఇంటూ 11 66 వస్తుంది. వీటి యొక్క వర్గాల మొత్తం అంటే 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 11 స్క్వేర్ 36 ప్లస్ 121 157. సో కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి మనం నెక్స్ట్ ఏమని తీసుకుంటాము? ఏ అంటే 6 అని తీసుకొని b అంటే 11 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? a/b అంటే 6/11 వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క రెసిప్రోకల్ b/a అంటే ఏమొస్తుంది? 11/6 వస్తుంది. కానీ మన క్వశ్చన్లో ఏమన్నాడు? వీటిలో లార్జర్ ఫ్రాక్షన్ ఏదని అడిగాడు. కాబట్టి మనం దీనిలో లార్జర్ ఫ్రాక్షన్ అనేది కనుక్కోవాలంటే చూడండి, 0.60 అంటే 11 5 55. సో 0.5 వచ్చింది. నెక్స్ట్ 1.5 ఉంటుంది. 50 అంటే 8 అంటే 0.5 అనేది దీని వాల్యూ, 1.8 అనేది వచ్చింది. అంటే మనకు పెద్ద భిన్నం ఏదొచ్చింది? 11/6 అనేది పెద్ద భిన్నం, లార్జర్ ఫ్రాక్షన్ వచ్చింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 11/6 అనేది ఆన్సర్ అవుతుంది.